ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యుద్ధం ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ లో రక్త కన్నీరు కనిపిస్తోంది. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టాల్లో ప్రారంభమై ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాళ బులియన్ మార్కెట్ లో బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 2000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం అది 1,61,000కు చేరింది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేట్ 2.90 లక్షలుగా ఉంది. యుద్ధం ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్త కన్నీరు కనిపిస్తోంది. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టాల్లో ప్రారంభమై ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాళ బులియన్ మార్కెట్లలో బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా 2000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం అది 1,61,000కు చేరుకుంది. అటు వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేట్ 2,90,000కు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ సత్యనారాయణ గారు, సో ఏం చెప్తారు? ఈ రోజు దాదాపుగా 2000 తగ్గింది గోల్డ్ పైన, సిల్వర్ ఏమో ఫ్రీక్వెంట్ సేమ్ యాజ్ యూజువల్ ఉంది. సో ఏంటి? ఓకే, ఎంసెక్స్ లో అయితే మాత్రం 2% మైనస్ లోనే సిల్వర్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ కూడా 1% మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ మాత్రం 18% అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళింది. అంటే ఇది ఎప్పుడో ఒకసారి లైఫ్ లో ఇప్పుడు జరిగింది. కరోనా టైంలోనూ మైనస్ లోకి వెళ్ళిపోయింది, లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది కంటిన్యూగా. ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళిపోతుంది. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 1,505 రూపాయలు పెరిగింది. ఏది మన ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో 18% అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళడం జరిగింది. నేచురల్ గ్యాస్ కూడా అదే వేలో 8% ఇప్పుడు ప్లస్ లో జరుగుతున్నాయి. ఇప్పుడైనా కానీ ఏం జరుగుతుంది అంటే, అంతకుముందు ఈ ట్రేడ్ డీలు జరగక ముందు వరల్డ్ లో సుంకాలు టారిఫ్లు ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉండేది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ కాదు, దానికంటే పెద్ద ఎఫెక్ట్ ఏంటిది? ఈ ఇరాను అమెరికా వారు ఈ హర్ముజ్ జల్సన్ మూసేయటం తోటి ఈ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ మీద ఎఫెక్ట్ పడటం, ఈ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ తోటి ఇవి రోజు పెరగడం జరిగింది. 1 year లోనే 100% పెరగడం జరిగింది. క్రూడ్ ఆయిల్ వారం రోజుల్లో 54% పెరగడం జరిగింది. ఈ వారంలోనే 3 రోజుల నుంచే శుక్రవారం పెరిగింది, ఇప్పుడు 18%. అంటే 3-4 రోజుల్లోనే ఈ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పోయిన శనివారం అంటే ఇప్పటికీ మనకి స్టార్ట్ అయ్యి 9వ రోజు, అంటే శనివారం ఆదివారం అయిపోయింది అన్నారు. అంటే కమెని చనిపోయింది అన్నారు. స్టార్ట్ అయింది పోయిన శనివారం 8, వాళ్ళ సోమవారం 8, 9, 10వ రోజుకి చేరింది. ఈ 10 రోజుల్లో ఏం జరిగింది అంటే, ఇక క్రూడ్ ఆయిల్ మీద ఎఫెక్ట్ స్లోగా వచ్చి ఇప్పుడు పీక్ వెళ్ళిపోయింది. కాకపోతే మనకి పెద్దగా ఇబ్బంది లేదు, ఎందుకంటే రష్యా నుంచి మనకి 30 రోజులు చమురు దిగుమతి ఉంది. మళ్ళీ ఈ హర్ముజ్ జల్సంధి నుంచి మరి కొన్ని నౌకలు రావచ్చు అనేది మొన్న అనౌన్స్మెంట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా మూసేసారు అనేది ఒక న్యూస్. దాంతో ఈ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఇక ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది అంటే, ఒక ట్రెండ్ నడుస్తుంటది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ మీద ట్రెండ్ నడుస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు షేర్ మార్కెట్ కూడా మామూలుగా మైనస్ కాలే. ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఒక ఎఫెక్ట్ ఉండదు. ఎఫ్ఐఎల్ అమ్మగట్టం మొదలు పెడతారు. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ పెరిగిందో ట్రాన్స్పోర్ట్ పెరుగుద్దో, ట్రాన్స్పోర్ట్ పెరిగితే మనం కొనుక్కునేటువంటి వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే కంపెనీలకి లాభాలు తగ్గిపోతాయి, రూపీ వీక్ అయిపోతుంది. ఈ ఎప్పుడైతే రూపీ వీక్ అయిపోతుందో ఎఫ్ఐఎల్ అమ్మేయటం జరుగుతుంది. మార్కెట్ లో సెంటిమెంట్ ఏర్పడుతుంది. ఈ సెంటిమెంట్ తోటి ఇప్పుడు మార్జిన్ ట్రేడ్ అంటే ఎంత వాల్యూ ఉన్న స్టాక్స్ అని కొనుక్కుంటూ వస్తున్నా అవి కూడా తగ్గిపోవడం మొదలు పెడతాయి. ఇకపోతే ఇండియా విక్స్ ఉంటుంది, వోల్టాలిటీ ఇండెక్స్, అది ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది ఈ రోజు. ఇక తర్వాత ఈ ఎంఎంఐ అని ఉంటది, మార్కెట్ మూడ్ ఇండెక్స్, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మార్కెట్ మూడ్ ఇండెక్స్ కరోనా తర్వాత చాలా రోజుల తర్వాత
ఇప్పుడు రావడం జరిగింది. ఆ మార్కెట్ మూడ్ ఇండెక్స్ 23.26లో ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఫియర్ ఉంటది, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉంటది అనమాట. అది మనం ఇప్పుడు చూడొచ్చు. అంటే ఎవరైతే గ్రాఫ్ చూస్తున్నారో వాళ్ళు కనుక చూస్తే తెలిసిపోతుంది అంటే మార్కెట్ ఎంత భయపడుతుంది అనేది. ఇప్పుడు 25.22 అనమాట. అంటే బిలో 30 కనుక వస్తే ఎక్స్ట్రీమ్ ఫియర్, అనవసరంగా ఎందుకు వచ్చినావు అనేది. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక ఉండగలిగితే ఓకే. అయితే దీంతో ఇప్పుడు ఏదైతే మన మార్కెట్లో అంటే ఈ నెగిటివ్ న్యూస్ ని క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇప్పుడు మన బిఎస్సి సెన్సెక్స్ వచ్చేటప్పటికి ఓవరాల్ గా 684 పాయింట్లు ఎన్ఎస్సి మైనస్ లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ 2237 మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 500 630 అంటే ఒకటి కావు ప్రతిదీ కూడా. అంటే నిఫ్టీ బ్యాంక్ అని, నిఫ్టీ 500 అని, బిఎస్సి సెన్సెక్స్, ఐటీ, మిడ్ క్యాప్, నిఫ్టీ 200, నిఫ్టీ 100 ఒకటి కాదు, ఓవరాల్ గా మొత్తం మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ బిఎస్సి ఏదైతే సెన్సెక్స్ ఉందో 30 కంపెనీలు ఇప్పటిదాకా 30 మైనస్ లే ఉన్నాయి. ఎన్ఎస్సీలో 50 అవుతుంది, 50లో ఒక్కటి ప్లస్ లో ఉంది. దీంట్లో కూడా ఇప్పుడు ఒక్కటి ప్లస్ లో జరుగుతుంది. రిలయన్స్ అనే ఒక కంపెనీ. ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ జరిగేటప్పుడు క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే ధర బాగా పెరుగుతుందో ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి బెనిఫిట్. మెయిన్ ఏంటిదంటే రిలయన్సే ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి? కేజీ బేసిన్. కేజీ బేసిన్ అంటే కృష్ణా గోదావరి బేసిన్. ఈ కృష్ణా గోదావరి బేసిన్ నుంచి క్రూడ్ ఆయిల్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో వరల్డ్ లో క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరగటం మొదలు పెట్టిందో మెయిన్ బెనిఫిట్ పొందేది రిలయన్స్. అయితే రిలయన్స్ ఎంత పెరిగినా మిగిలిన అన్ని 30 కంపెనీల్లో ఏదైతే వెయిటేజ్ ఉన్నాయో సెన్సెక్స్ లో వేరే ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ మైనస్ అయ్యేటప్పటికి మన మార్కెట్ లో 2145. ఎప్పుడైతే ఇప్పుడు బెనిఫిట్ ఎవరైతే ఏం కొనాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఓన్లీ 3 కంపెనీలే ఉన్నాయి. ఇప్పుడు రిలయన్స్ ఒకటి, ఓఎన్జీసీ, కోల్ ఇండియా ఒకటి, ఆయిల్ ఇండియా ఒకటి. ఈ 3-4 షేర్లే మనము ఫోకస్ చేయాలి. మెయిన్ రిలయన్స్. ఎందుకంటే అది వెయిటేజ్ కూడా సెన్సెక్స్ లో 3% ఉంటుంది వెయిటేజ్. అంటే పడ్డప్పుడు పడినా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ న్యూస్ తోటి ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ లో మెయిన్ బెనిఫిట్ పొందేది రిలయన్స్ కంపెనీ కాబట్టి అది కనుక ఏమాత్రం మార్కెట్ రికవరీ అయినా ఫస్ట్ పెరిగేది రిలయన్స్. గ్యాస్ ఒకటి, ఓఎన్జీసీ. ఈ 2 ఫోకస్ చేయాలి, ఫాస్ట్ గా మూవ్ అవుతాయి ఇవి. ఇకపోతే మనం చూడవలసింది ఏంటిదంటే ఇప్పట్లో ఈ వారం కూడా ఇలానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది? మార్కెట్లు. ఎందుకోసం అంటే ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇంపోర్ట్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవటం జరుగుతుంది, ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆగిపోవడం జరుగుతుంది. కాకపోతే మనకి ఈ రిలేషన్ అంటే ఈ గొడవలు లేనటువంటి దేశాలతోటి ఏవైతే ఉన్నాయో వాటికి మన ఎక్స్పోర్ట్స్ సాఫీగానే జరుగుతాయి. కానీ ఎంత సాఫీగా జరిగినా కూడా ఎక్స్పోర్ట్స్ ఇంకా కొన్ని ప్రాబ్లం అవుతుంది. అందుకని అప్పుడే మార్కెట్ లో ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆగిపోయినవి ఉంటాయో అవన్నీ కూడా తక్కువ ధరకు అమ్మేస్తారు. అంతకుముందు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది. ఏది? సుంకాలు, టారిఫ్ లో. అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్? మనకు జిఎస్టీ తగ్గించేసారు పూర్తిగా. ఆ జిఎస్టీ అంటే బాగా డౌన్ చేసేటప్పటికి ఒక్కసారిగా మన వాళ్ళే కొనుక్కోవటం మొదలు పెట్టారు. అందుకని ఎక్స్పోర్ట్ ఆగిపోయిన కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని గోడౌన్ లో నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారిగా క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎక్స్పోర్ట్ చేసే ఏవైతే కంపెనీలు ఉన్నాయో గోడౌన్ కెపాసిటీ కంటే ఇంకెక్కువ ఉంది స్టాక్ ఇప్పుడు. అంటే నీ గోడౌన్ నిల్వలు పెట్టినంత వరకు పెట్టినా మళ్ళీ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవి ఆటోమేటిక్ గా తక్కువ ధర కన్నా అమ్మేయాలి, లేకపోతే డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోవటం, వేస్ట్, పెట్టుబడి, మ్యాన్ పవర్, ఇండస్ట్రీస్ మూతపడే అవకాశాలు ఉంటాయి. మ్యాన్ పవర్ ఉంటుంది, శాలరీస్ ఇవ్వాల్సి ఉంటది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక ధరకి తక్కువ కన్నా అమ్మేయాలి, లేకపోతే బ్రేక్ ఇవ్వండి అంటే నో ప్రాఫిట్ నో లాస్ కైనా వాళ్ళు అమ్మేయటం మొదలు పెడతారు. ఇది ఎక్స్పోర్ట్ జరిగేటారు. మళ్ళీ ఇంపోర్ట్ జరిగే కంపెనీలు రేట్లు పెరుగుతాయి. ఎందుకోసం? ఎప్పుడైతే అంటే ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందో ఇంపోర్ట్ చేసి వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఇంపోర్టర్స్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో ఆ వస్తువులన్నీ ధరలు పెంచే అవకాశం ఉంటుంది. కాకపోతే అంతకుముందే ఉన్న స్టాక్ అయితే అదే రేటుకి అమ్మేస్తారు. మనకైతే ఒక నెల వరకు ఛాయిస్ ఉంది మన ఇండియాకి. ఎందుకంటే రష్యా నుంచి దిగుమతి ఏదైతే మనము చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఒకటి ఉందో అదొకటి. ఇకపోతే ఇప్పుడు ఇక ఏం చూడాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు ఇవాళ 9వ తారీఖు. ఇంకొక వారం రోజులు అయితే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వచ్చినా గానీ ఈ నెలంతా కూడా లేదు. అంటే మార్చి మనం వార్ స్టార్ట్ అయ్యి కూడా
మార్చి అంటే లాస్ట్ సాటర్డే. ఈ లాస్ట్ సాటర్డే నుంచి అంటే ఇప్పుడు మార్చి మొత్తం కంపెనీలన్నీ కూడా కొత్తగా ఏముంటాం. కాబట్టి మన పని ఎంతసేపటికి ఏం చేయాలి, మనం ఏదైతే మనం అంటే అబ్జర్వ్ చేయాల్సింది. ఇప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్, అడ్వాన్స్ స్టాక్స్ కూడా డౌటే. ఈ ఎంతవరకు వస్తుంది ఏమొస్తుందో చూసుకొని అప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. కాకపోతే మనం గమనించవలసింది ఏంటిది అంటే ఈ మళ్ళీ యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి ఏప్రిల్ 1st కి. మార్చి ఏదైతే ఉందో ఒక్కసారిగా సేల్స్ పడిపోవటం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ సేల్స్ పడిపోయిన లాభం తగ్గినా కానీ మార్కెట్ లో షేర్ ప్రైసెస్ కూడా బాగా తగ్గినాయి. కాబట్టి దానికి ఈక్వల్ అవుతుంది. అంటే అంతకు ముందు లాభాలు వస్తాయి అనుకొని ధరలు పెంచడం, ఇప్పుడు లాభాలు రావు అనుకొని ఏదైతే షేర్లు ధరలు తగ్గిపోయినాయో అవి వాల్యూ దానికే సరిపోతుంది అన్నట్టు. అందుకని ఏప్రిల్ 1st ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసే టైంకి వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక మనం కొనుక్కోగలిగితే ఎక్కడో ఒక దగ్గర ఇది బాటం రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు పొద్దున్నే ఏం జరిగింది, MTF అని ఉంటది, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ. కొనుక్కున్న వాళ్ళందరూ ధరలు తగ్గిపోతే ఆ మార్జిన్ లేకపోతే అది క్లోజ్ చేస్తుంది. కానీ సెల్ చేసిన వాళ్ళకి ఏం కాదు. కానీ సెల్ చేసే వాళ్ళు చాలా కొద్ది మంది, బయింగ్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది. ఎప్పుడైనా కానీ మార్కెట్ లో కొనుక్కుని అమ్ముకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి షార్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఇటువంటి టైంలో డేర్ చేయాలి, ఫండ్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు ఏది చేయాలి అనేది కూడా ఉండాలి. దాని బదులు పైసలుండి వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక కొనుక్కుంటే డిపాజిట్ మాదిరి 1 year లో డిపాజిట్ ఉంటే ఎంత 6-7% వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, లేకపోతే మామూలుగా ఎవరికైనా వడ్డీకి ఎంత వస్తుంది అనేది అనుకోండి. వీటన్నిటికంటే కూడా ఎప్పుడో ఒకసారి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు వీటన్నిటికంటే ఎక్కువనే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఎవరైతే అప్పటి వరకు ఉండగలిగితే, ఎందుకోసం అంటే ఇప్పుడు ఏవైతే ఈ అంటే FIIలు అమ్మటాలు అనుకోండి, లేకపోతే రూపాయి వీక్ అవ్వటం అనుకోండి, 21,000 కోట్లు 4 రోజుల్లోనే FIIలు అమ్మేయటం జరిగింది. మనకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంత ధర పెరిగినా కూడాయిలు మనకి ఉండకపోవచ్చు అనేది ఉంది. కాకపోతే ఈ 4 రోజుల్లో మళ్ళీ ఏదైనా సెటిల్ అయిపోయి యుద్ధం ఆగిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ మామూలు అయిపోతుంది సిచ్యువేషన్. అప్పుడు మళ్ళీ మన మార్కెట్లు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ మామూలుగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మెయిన్ చూడవలసింది ఇప్పుడు రిలయన్స్, ONGC. ఇప్పుడు మీరు అన్నట్టు అంటే క్రూడ్ ఆయిల్ ఒకటి, నేచురల్ గ్యాస్ ఒకటి బెనిఫిట్ లో ఉంది, మిగిలిన అన్ని కూడా నెగిటివ్ లోనే ఉన్నాయి. ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉందో మన చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ MCX లో అక్కడ ఏవైతే అంటే ట్రేడింగ్ జరుగుతుందో ఇప్పుడు అక్కడ 26% పెరగడం జరిగింది, అక్కడ 9% పెరగడం జరిగింది నేచురల్ గ్యాస్. ఇక్కడికి అక్కడికి అడ్జస్ట్మెంట్ ఏంటిదంటే మనకి శని ఆదివారం సెలవు, ఆ శుక్రవారం క్లోజ్ అయ్యే టైంకి అడ్జస్ట్మెంట్ అనమాట. కాపర్ కొంచెం మళ్ళీ పాజిటివ్ లోకి వచ్చింది. ఇక గోల్డ్, సిల్వర్ మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు సత్యనారాయణ గారు ఇంకొకటి బ్యాంకింగ్ సెక్టార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని కూడా పూర్తిగా లాస్ లో కనిపిస్తుంది. PSU సెక్టార్ 66% క్రాస్ అయితే అటు ఆటో సెక్టార్ కూడా 4% క్రాస్ అయింది. ఏంటి ఏమనుకోవచ్చు? ఓకే, ఆటో సెక్టార్ ఏవైతే ఉన్నాయో ఆటో సెక్టార్ కాదు, పెయింట్ సెక్టార్, ప్రతి సెక్టారు ఏదైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కి రిలేషన్ ఉంటాయో, ఇప్పుడు సపోజ్ అంటే పెయింట్స్ సెక్టార్ ఉంది, ఆటో సెక్టార్, ఒక సెక్టార్ కాదు, ఒక్క FMCG సెక్టారే ఫేవరబుల్ ఉంటది. ఎప్పుడు ఏం జరిగినా, యుద్ధాలు జరిగినప్పుడల్లా ఏదైతే ఉందో ఫుడ్ కే ఉంటుంది. ఆ ఫుడ్ అనేటప్పటికి FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, ఆ సెక్టార్ వరకే బెనిఫిట్ పొందుతుంది తప్ప మిగిలిన సెక్టార్లు అన్ని కూడా ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఆటో సెక్టార్ మీద మెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఎక్కువైనప్పుడు ఆటో సెక్టార్ మీద ఒకటి కాదు, ఓవరాల్ గా 83 సెక్టార్లు ఉంటాయి. 83 సెక్టార్లో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ప్రొడక్ట్ చేసే సెక్టార్ తప్ప మిగిలిన సెక్టార్లన్నీ దాని పరిధిలో దాని లాస్ కి ఎంత ఉండాలంటే అంత వస్తుంది. కాకపోతే మనం ఎంత ఎక్కువ మైనస్ అవుతుందా, తక్కువ మైనస్ అవుతుందా అది గమనించాలి. మళ్ళీ ఇంకోటి ఏవైతే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీలు, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అంటే ఏంది, ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉండాలి, కంపెనీ రిజర్వ్లు ఎక్కువ ఉండాలి, కంపెనీ ప్రాఫిట్ లో ఉన్నా గానీ ఇటువంటి టైంలో పెద్ద జరిగినా గానీ జరుగుతుంది. కానీ షేర్ మాత్రం బాగా బాటంకి వస్తుంది. అటువంటి గుర్తుపట్టి మనము చేసుకోవడానికి వీలైతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం 360 పాయింట్లు రికవరీ కూడా జరిగింది. BSE 120 పాయింట్ల వరకు రికవరీ అయింది. అంటే లో నుంచి, ఏది ఉదయం లో నుంచి ఇప్పుడు మనకి
40 ట్రేడ్ అవుతుంది. 76,424 వరకు ఇవాళ లో వచ్చింది. ఏది బిఎస్సి సెన్సెక్స్ ఉదయం 9 నుంచి ఇప్పుడు గంట ఇప్పుడు 76,750 అంటే సుమారు ఒక 300 పాయింట్లు పైన రికవరీ అవటం జరిగింది. ఏది బిఎస్సి సెన్సెక్స్. కానీ బిఎస్సిలో 30 కంపెనీలు ఉన్నాయో 30 ఇంకా మైనస్ లోనే ఉన్నాయి. ఓవరాల్ గా పెరిగితే ఫస్ట్ పెరిగేది రిలయన్స్, ఓఎన్జీసీ. అది గమనించాలి, మూవ్మెంట్ చూసుకొని చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.